अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीमिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. మీ అందరికీ కూడా భీష్మ స్తుతికి ఆహ్వానం. సో గత 3 రోజుల నుంచి మనం అందరం కూడా భీష్మాచార్యులు అద్భుత ఉపదేశము, ఆయన యొక్క దివ్య స్తుతి మనం అందరం కూడా భాగవతం మాధ్యం చేసి మనం అందరం శ్రవణం చేస్తున్నాం. సో ధర్మరాజు ఎంతో శోకితుడయ్యాడనమాట. యుద్ధానికి ముందు అర్జునుడు మోహితుడు కాగా, యుద్ధం తర్వాత యుధిష్ఠి మహారాజు శోకితుడయ్యాడనమాట. ఈ శోకంలో అనేక పలుకులు పలికాడనమాట. నా మూలంగా యుద్ధం జరిగింది, నా కారణంగా అనేక మంది అక్షౌ సైన్యం చనిపోయారు, నా మూలంగా స్త్రీలు విధవలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు, నేను గురు హత్య చేశాను, నేను నా స్వజనులను చంపాను, మిత్రులను చంపాను, దీని అంతటికీ కారణం నేనే, అనేక వర్షాలు, అనేక కల్పాంతరం నేను నరకానికి వెళ్ళిపోతాను. సో ఈ విధంగా అనేక విధంగా యుధిష్ఠిర మహారాజు పలికాడనమాట. నిన్న మొన్న మనం చక్కగా మనం అందరం కూడా శ్రవణం చేశాం. సో శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు అనమాట. శ్రీకృష్ణుడు అన్నాడు, సరే మేము ఇంతగా ప్రయత్నం చేస్తున్నాము, అయినా సరే శోకం నుంచి నువ్వు బయటికి రావడం లేదు. ఒక పని చేయి, మీరందరూ కూడా రెడీ అవ్వండి, మీతో పాటు నేను కూడా రెడీ అవుతాను. సో మనమందరం కలిసి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్దాము. నీ శోకము ఈ భూమండలంలోని ఎవరు కూడా దూరం చేయలేరు. ఒకే ఒక వ్యక్తి, మీ తాత భీష్మ పితామహుడు అంబసాయి మీద పడి ఉన్నాడు, ఆయనే నీ శోకాన్ని దూరం చేయగలడు. మీరందరూ కూడా చక్కగా సుసజ్జితులయ్యి రండి అని కృష్ణుడు ఆదేశించాడనమాట. సో మీరు కూడా సజ్జితులయ్యి వచ్చారా? అందరు కూడా నేను చెప్పే కదా, అందరూ సజ్జితులయ్యి రమ్మన్నాను కదా చక్కగా. వచ్చాం ఎందుకంటే ప్రభు. మనం అందరం కూడా కురుక్షేత్రం వెళ్ళాలి. ఏ ప్రభు మాతాజీ? ఎస్ వచ్చాను. ఓకే, అందరూ రెడీగా వచ్చారు కదా, చక్కగా అలంకారం చేసుకొని. సో కృష్ణుడు కేవలము అక్కడ పాండవులనే కాదు, ఋషిమునులే కాదు, మనందరినీ కూడా కురుక్షేత్రం తీసుకు వెళ్ళబోతున్నాడు. అధ్యాయం మార్చి శ్రీ సూత గోస్వామి 9వ అధ్యాయంలోకి ప్రవేశించి మొదటి శ్లోకం ఈ విధంగా చెప్తున్నారు. శ్రీ సూత వాచ. మీ అందరు కూడా ఓపెన్ చేసుకోండి. మొదటి స్కందము 8వ అధ్యాయం సమాప్తం అయిపోయింది.
తర్వాత 9వ అధ్యాయానికి వెళ్ళి సూత గోస్వామి సౌనక ఋషులకి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. శ్రీ సూత వాచ ఇతి బ్రీత ప్రజాద్రోహ సర్వధర్మా వివస్యయ తతో వినాశనం ప్రాగా తతో వినాశనం ప్రాగా యత్ర దేవవ్రత పత. అద్భుతంగా చెప్తున్నారు సూత గోస్వామి. ఇతి ఇతి అంటే ఈ విధంగా. ఇతి పాండవుల ధర్మరాజు ఏం చెప్తున్నారు సూత గోస్వామి, ఈ విధంగా ధర్మరాజు ప్రజలకు ద్రోహం చేశాననేసి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇతి భీత ప్రజాద్రోహ, ప్రజలకి నేను ఈ విధంగా ద్రోహం చేశాను. ఏ విధంగా ఎలా చేశాడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రజలకి ఇతి భీత ప్రజాద్రోహ, భయభీతుడు, ప్రజలకి ద్రోహం చేసి భయభీతుడు చెందాడంట. ఇతి భీత, భీత అంటే భయభీతుడు చెందాడు. అరే రే ఇంతమందికి చంపేశానే, ఆ చావుకు కారణం నేనేనే అని భయభీతుడు అయిపోయాడు. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్తున్నారు, సర్వధర్మ వివస్సయ, శోకము ద్వారా ధర్మ అధర్మాలు తేల్చుకోలేకపోతున్నాడంట ధర్మరాజు. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇతి భీత ప్రజాద్రోహ సర్వధర్మ వివస్సయ, ధర్మమేదో అధర్మమేదో నిర్ణయం తీసుకోలేని స్థితికి వచ్చాడు. అంటే అంత శోక సముద్రంలో మునిగిపోయాడు. శోక సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు ధర్మ అధర్మాలు తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. అంత శోకంలోకి వెళ్ళమాకండి హెచ్చరిస్తున్నారు. ఇక్కడ శోక సముద్రంలో ఇంత మునిగిపోయాడు. ధర్మ సర్వధర్మ వివస్సయ, సర్వధర్మాలు కూడా నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అన్ని ధర్మాలు తెలుసుకోవడానికి భీష్ముడి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. సో మనము కూడా ఇక్కడ ఒక సిద్ధాంతం తెలుసుకోవాలి. ఏమని, మనము కూడా ధర్మం తెలుసుకోవాలంటే ముందు జిజ్ఞాస ఉండాలి మనలోని. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, వేదాంత సూత్రాల్లో చెప్పడం జరిగిందనమాట. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. మనిషిగా పుట్టాము, మనిషిగా పుట్టినందుకు మొట్టమొదటి కర్తవ్యం ఏంటి, హతాతో బ్రహ్మ జిజ్ఞాస. ధర్మం కోసం తెలిసే ఉండాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. ధర్మం కోసము తెలుసుకోవాలి. ఇది కేవలం మనిషి మాత్రమే చేయగల పని అన్నమాట. అన్య జీవులు ఎవరు చేయలేరు, అన్య పశు జాతులు చేయలేవు. ఇది కేవలం మనిషిగా పుట్టినందుకేంటి, ధర్మ అధర్మము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకం బట్టి మనకి ఒక మెసేజ్ ఇస్తున్నాడు ధర్మరాజు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇతి బ్రీత ప్రజాద్రోహ సర్వధర్మ వివస్సయ, ధర్మ అధర్మాలు తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి ధర్మం ఏదో అధర్మం ఏదో నేను తెలుసుకోలేకపోతున్నాను, కానీ తాత ఉన్నాడు కదా అక్కడ, మా తాతగారు భీష్మ పితామహ, ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మం ఏదో అధర్మం ఏదో ఆయన దగ్గర నేర్చుకుంటాను. సమస్త ఉపన్యాసము ప్రవచనం అంతా కూడా ఆయన ద్వారా నేను వింటాను. ఇది మనిషి యొక్క కర్తవ్యం ఏంటి, ధర్మ అధర్మాలు నేర్చుకోవాలి. ఒక సాధు సన్యాసి ఒక భక్తుడి దగ్గర ఆశ్రయ చెంది ధర్మం అధర్మం నేర్చుకోవాలి. ఈ ధర్మం అధర్మం అనేది విడిచిపెడితే వ్యాసముని చెప్తున్నారనమాట. ఏమని, ఆహార నిద్ర భయమైతునస్య సామాన్యవేతం పశువీ నరాన. ఆహారం తినడము, నిద్రపోవడము, మైథునం చేయడము, భయం
చెందడము ఇది పశువులు చేస్తున్నాయి, మనుషులు చేస్తున్నారు. మరి మనిషికి పశువుకి ఏంటి తేడా? అన్య జీవరాశుల నుండి చేతన నుంచి బయటికి రావాలి మనము. మన చేతన కొద్దిగా ఉన్నతమైంది. అందుకనే అన్య దిగజారిన జీవుల కన్నా చేతన నుంచి బయటికి రావాలి, ఉన్నత స్థితికి రావాలి. మరి ఉన్నత స్థితికి రావాలంటే ఏం చేయాలి? ధర్మో విశేషో అధికో విశేషో. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అనేది తెలియకపోతే నేర్చుకోవాలి. లేదా ధర్మేణ హీన్ పశువి నరానా. ఇక పశువుకి మనిషికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అవి 4 కాళ్ళతో ఉన్నవి, మనం 2 కాళ్ళతో ఉన్నాం, అంతే తేడా. అందుకని ఇదే ఉద్దేశం ఉంచుకొని వ్యాసుల ముని ఏం చెప్తున్నారు? హఠాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి రచన హఠాతో బ్రహ్మ జిజ్ఞాస. ధర్మం కోసం తెలుసుకో, భగవంతుడి కోసం తెలుసుకో. ఈ రెండు విడిచి అన్య దేనికోసమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనము. అక్కడ ఏముంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ దేశంలో ఏమైంది, ఈ ఊర్లో ఏమైంది. నీ లోపల ఏం జరుగుతుంది తెలుసుకో ముందు. నువ్వు నీ లోపల ఏం జరుగుతుందో ముందు నీకు తెలుసా? దేశం సంగతి, ఊరు సంగతి, వాడ సంగతి అవన్నీ మనకెందుకు? యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. నీ లోపల ఏం జరుగుతుంది ఇది నువ్వు కనుక్కున్నావా ఎప్పుడైనా? దీన్నే హఠాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారనమాట. ఇక్కడ సర్వధర్మ విమర్శయ. అన్ని ధర్మశాస్త్రాలకి తెలుసును ధర్మరాజుకి, అయినా తెలుసుకోవాలని స్థితిలోకి వెళ్ళిపోయాడు, మోహంలోకి. అందుకనే ఒక గురువు లాంటి, తాత లాంటి ఇలాంటి వ్యక్తుల్ని ఆశ్రయించాలి, పెద్దల్ని ఆశ్రయించాలి, తత్వజ్ఞానం ఎరిగిన వాళ్ళని ఆశ్రయించాలి. మనము మనిషిగా పుట్టాము, ఆ కర్తవ్యం మొట్టమొదటి చెయ్యాలన్నమాట. ఇక్కడ ధర్మరాజు మనందరికీ చెప్తున్నారనమాట. ఇతి బ్రీత ప్రజాద్రోహ సర్వధర్మ వివసయ తతో వినాశనం ప్రోక్త అత్ర దేవవ్రతో పతత్. అందుకనే ధర్మరాజు బయలుదేరాడు. కృష్ణుడు చెప్పగా ధర్మరాజు బయలుదేరాడు. అన్ని ధర్మాలు కూడా తెలిసిన వ్యక్తి ఎవరు? భరత పుంగవ భీష్మాచార్య. కురువంశానికి మెయిన్ మూల వృక్షం అన్నమాట. కురువంశానికి మూల వృక్షము భరత పుంగవ. అన్ని ధర్మాలు తత్వంతో పూర్తిగా ఎరిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళారనమాట. ఎక్కడికి వెళ్ళారు అడిగామనుకోండి, సరే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ? భీష్మ పితామహ ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ సూతు కోసం చెప్తున్నారు. తతో వినాశనం ప్రోగా. తతో వినాశనం. తతో వినాశనం అంటే ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? తతో వినాశనం. ఇవి పాండవులందరూ ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడైతే వినాశనం జరిగిందో అక్కడ కురుక్షేత్రం. యుద్ధం జరిగిన స్థలం లేదు ఇది. యుద్ధం జరిగిన స్థలము అది ఏంటి? అది ఆ స్థలం పేరేంటి? కురుక్షేత్రం. కురుక్షేత్రం. కురుక్షేత్రాన్ని ఇక్కడ సూతు గోస్వామి వినాశనం అని ఎందుకు అంటున్నారు? అక్కడంతా అదే వినాశనమే జరిగింది కదా ప్రభు. ఆ దుష్టుల వినాశనం జరిగింది, దుష్టుల వినాశనం జరిగింది. మరి ఇదే కురుక్షేత్రాన్ని వ్యాసుల ముని భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రం ఎలాంటిది? ధర్మక్షేత్రము. మరి ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నాడు కురుక్షేత్రం వినాశనం అనేసి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణ ప్రభు వినాశనానికి నాంది ధర్మ జరిగే స్థలం. మాతాజీ, వినాశనానికి నాంది జరిగే స్థలం ప్రభు. అది దేనికి వినాశనం జరిగింది అంటే జనం, అనేక మంది జనం వధించబడ్డారు కదా ప్రభుజీ అక్కడ. ఆ ధర్మం అధర్మం అవుతుంది, జన నష్టం జరుగుతుంది కదా ప్రభు. కృష్ణుడు చూడండి, ధర్మంగా నిలబడ్డాడు కదా లేదు ప్రభు అక్కడ. ప్రభు, సూక్ష్మమైన పాయింట్ బాగా చెప్పారు ప్రభు. ధర్మక్షేత్రాన్ని అక్కడ కురుక్షేత్రం, ధర్మక్షేత్రం అన్నది ఇక్కడ వినాశనం. చెప్పండి ప్రభు. అక్కడ వ్యాస చూడండి, పాయింట్ పట్టుకోండి. అక్కడ వ్యాసముని మొట్టమొదట్లో గీతాల్లో ఏం చెప్తున్నాడు? ధర్మక్షేత్రి కురుక్షేత్ర. కురుక్షేత్రం ఎలాంటిది అని అడిగామనుకోండి, ధర్మక్షేత్రం అన్నారు అక్కడ వ్యాసముని.
పరిచయం ఇచ్చారు. మరి సూతు కోసం ఏం పరిచయం ఇస్తున్నారు? కురుక్షేత్రం ఎలాంటిదంటే వినాశన భూమి అంటున్నారు. మరి ఏంటి ఆ వినాశనం? అంటే అది కొద్దిగా యుద్ధం మనం జరగక ముందు ధర్మక్షేత్రం ఉండేది ప్రభు, యుద్ధం జరిగిన తర్వాత వినాశ క్షేత్రం అయిందంటారా? కాదు కాదు. చూడండి ప్రభుజీ చూడండి ఇవే అధర్మ పాయింట్. వినాశనం. ఎస్, ఇది పాయింట్. ప్రసాద్ గారు చెప్పారు, అధర్మం వినాశనం. పాయింట్ కరెక్ట్ చెప్పారు. వినాశనం అంటే ఎక్కడైతే అధర్మం వినాశనం అవుతుందో దాన్నే వినాశ అంటారు. తర్వాత ఎక్కడైతే వ్యక్తి యొక్క హృదయంలో పాపము వినాశనం అవుతుందో, నష్టం అవుతుందో దానినే వినాశనం అంటారు. కేవలము అధర్మము పాపమే కాదు, మన హృదయంలో ఉన్న పాపం కూడా వినాశనం అయిపోయేది. అది కురుక్షేత్రము. దాన్నే వినాశ భూమి అంటారు. చూడండి, ఇది సూతు గోస్వామి యొక్క భావన. అక్కడ వ్యాసముని యొక్క భావన, ఇక్కడ సూతు గోస్వామి యొక్క భావన. ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ చెప్పారు. ఎక్కడైతే అధర్మము వినాశనమైందో, తర్వాత ఎక్కడికి వెళ్తే మన హృదయంలో పాపాలు పటాపంచులై పారిపోయి వినాశనం అవుతుందో అదే కురుక్షేత్రము. ఇక్కడ చెప్తున్నారు. మరి కురుక్షేత్రం చాలా పెద్దది. ఈ రోజులు చూసుకుంటే మన కురుక్షేత్రం చాలా పెద్దది. కురుక్షేత్రంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యుద్ధం జరిగిన భూమి దగ్గరికి ఆ? యుద్ధం జరిగిన భూమి దగ్గరికి వెళ్ళారు ప్రభు. భీష్ముడి దగ్గరికి. అక్కడ శ్లోకంలో ఉంది చూడండి. తతో వినాశనం ప్రోగ ఎత్రో దేవవ్రత పతత్. భీష్ముడి దగ్గర. పతత్, ఎక్కడైతే దేవవ్రతుడు పడ్డాడో అక్కడికి వెళ్ళారు. పాయింట్ అది. కురుక్షేత్రం అంతా ఎందుకు మనం టూరిస్ట్ గా తిరగాలి? మన పాయింట్ ఎక్కడ అవసరం అక్కడికే వెళ్ళాలి. అవునా కదా చెప్పండి. అవును ప్రభు. మనం వీళ్ళ ఉద్దేశం ఏంటి? భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన దగ్గర ఉపన్యాసం నేర్చుకోవాలి. సో కురుక్షేత్రం అంతా తర్వాత చూద్దాము. ముందు తాత దగ్గరికి వెళ్దాం. ఆ తాత ఎక్కడ ఉన్నారు? ఎత్ర దేవవ్రతుడైన భీష్ముడు పతత్ నేలపడి అంబసాయి మీద పడుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్దాము అని వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఈరోజు శ్లోకం మార్చి 2వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇక్కడ చెప్తున్నారు, యుధిష్ఠిరా, మీరు భీష్ముడి దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నారు. అయితే మేమందరం కూడా మేము వస్తాము అని వ్యాస, ద్రౌమ్య, నారద, అంగీర ఇత్యాది ఋషులందరూ కూడా అన్నారంట. సరే, మీరు వెళ్తున్నారు కదా, మేము కూడా వస్తామనేసి అన్య ఋషులు కూడా పలికారనమాట. తర్వాత శ్లోకం చెప్తున్నారు, 2వ శ్లోకం. తాతే భ్రాతరం సర్వే సదా స్వర్ణభూషితే అన్వగచ్చన్ హృదైర్విప్ర వ్యాస ద్రౌమ్య దదస్తదా. ఏం చెప్తున్నారు? తదాతే భ్రాతర సర్వే, తన అన్నదమ్ములతో పాటు. సర్వే అంటే ఇప్పుడు చెప్పే కదా, ద్రౌమ్య, వ్యాస, నారద, అంగీర ఇలాంటి ఋషులు కూడాను. తదాతే భ్రాతర సర్వే, ధర్మరాజు తనతో పాటు తన తమ్ముళ్ళు, తర్వాత ద్రౌపది, వీళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. దేనికి? ప్రవచనం వినడానికి. ఎలా వెళ్తున్నారు చూడండి. ప్రవచనం వినడానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? సదా అశ్వే స్వర్ణభూషితే. సదస్వే స్వర్ణభూషితే. అశ్వే అంటే గుర్రాలు. ఎలాంటి గుర్రాలు? మంచి ఆరోగ్యంగా మంచిగా ఉన్న గుర్రాలు. సదస్వే మంచి ఆరోగ్యంగా మంచి పరిగెత్తే గుర్రాలు. పరిగెత్తాలి యుద్ధంలో. గుర్రం ఎక్కామంటే పరిగెత్తే గుర్రం ఎక్కాలి. లేదంటే ఇక డీలా డాలాగా నడుస్తూ ఎక్కడ మనల్ని తోసేస్తే మనం గమ్యస్థానానికి చూడండి, చాలా చక్కగా నేర్చుకోవాలి ఇవన్నీ ఇలాంటివి. ఎందుకు మరి ఇలా పెట్టారు? అశ్వే, ఆ గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు కదా అనొచ్చు కదా. సదా అని ఎందుకు జోడించారు? అందుకని ఇక్కడ సూతు కోసం ఏంటంటే సదాస్వే మంచి గుర్రాలు ఎంచుకున్నాడంట. మంచి ఆరోగ్యంగా మంచి పరిగెత్తే గుర్రాలు. తర్వాత ఆ గుర్రాలకి
బంగార ఆభరణాలు అలంకరించారు. స్వర్ణ ఆభరణాలు, స్వర్ణ భూషితే. మామూలు గుర్రాలు కాదు, గుర్రాలు మామూలువే. గుర్రాలకి బంగారపు కడ్డీలు, పెద్ద పెద్ద కిలోలు కడ్డీలు తొడిగారంట. చూడండి, ఇది ఆ రోజుల్లోని. ఆ ఇప్పుడు తులం బంగారం వేసుకుంటే మన కళ్ళుకి రెండు కొద్దిగా నెత్తి మీదకి వస్తాయి. నాకన్నా పెద్ద బంగారం లేదు ఎవరని. అప్పుడు కేజీలు బంగారం పశువులకు తొడిగేవారు. ఉం? సర్వభూషితే. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పాయింట్ చూడండి. ఎలా వెళ్ళామని కాదు ప్రవచనం వినడానికి. ప్రవచనం వినడానికి ఎలా వెళ్ళాము కాదు, ప్రవచనం వినడం ముఖ్యము. నువ్వు ఎలా వెళ్ళావో అది ముఖ్యం కాదు. నువ్వు నడుచుకొని వెళ్ళావా, మోటార్ సైకిల్ మీద వెళ్ళావా, కారు మీద వెళ్ళావా, హెలికాప్టర్ మీద వెళ్ళావా, ఆ? ఇది ముఖ్యం కాదు. ఎలా వెళ్ళావా అనేది ముఖ్యము. ప్రవచనము వినడం ముఖ్యము. ఈరోజు సమాజానికి చెప్పాలి, అందరికి కూడాను. చెప్తా ఉంటారు కదా, పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఒక భాగవత వక్త అయ్యండి, లేదంటే ఒక భాగవత శ్రోత. భాగవతం వినడానికి కార్ల మీద వెళ్తున్నావా? లేదు భాగవతం చెప్పడానికి కార్ల మీద వెళ్తున్నావా? వాళ్ళకి చెప్పాలి ఈ పాండవుల దృశ్యము ఎలా వెళ్ళామని కాదు. ముఖ్యంగా పాయింట్ ఏంటి? మనం ఎలా వెళ్ళినా, ఏ వెహికల్ వాడుకున్నా వినడం అనేది ముఖ్యము. వాళ్ళ స్థామతను బట్టి ఏదైనా వాడుకోండి. కారు అంటే కారు వాడుకోండి, బైక్ అంటే బైక్ వాడుకోండి, సైకిల్ అంటే సైకిల్ వాడుకోండి, హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ వాడుకోండి. వాళ్ళ యొక్క సమర్థతను బట్టి వాళ్ళు ఉపయోగించుకొని. ఉద్దేశం ఏంటి? భాగవతం వినడం అంతే. మీరు ఎలా వెళ్ళారని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సదస్య స్వర్ణభూషిత, చక్కగా అలంకరించుకొని. మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు బ్రహ్మ మధ్య మెయిన్ సింహ గురువు అన్నమాట ఆయన. ఉం? పల్గు వైరాగ్యము నేర్పలేదు మనకి పల్గు వైరాగ్యం నేర్పలే, యుక్త వైరాగ్యం నేర్పారనమాట. కొంతమంది అంటూ ఉంటారనమాట, నాకు ధనం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఈ కారు వద్దు. మీరు భాగవతం చెప్తున్నారు, మైక్ని యూజ్ చేసుకుంటున్నారా? కొంతమంది మైక్ కూడా వద్దు అంటారు. గొంతుకు చించుకొని చావు అక్కడ నువ్వు. భక్తి సిద్ధాంత సరస్వతి పలుకు వైరాగ్యం నేర్పలే, యుక్త వైరాగ్యం నేర్పారనమాట. ఇవన్నీ త్యాగం చేయడము పలుకు వైరాగ్యం అంటారు. దీనికన్నా కోటి రెట్లు శ్రేష్టము ఒక గృహస్థ జీవితంలో నువ్వు ఏ స్థానంలో ఉంటున్నావో అక్కడ స్థిరంగా ఉండి, ఆ స్థానంలో ఉండి నువ్వు భక్తి చెయ్యు. నువ్వు ఏ స్థానంలో ఉంటున్నావు ఆ స్థానము స్థిరంగా ఉండు, దాన్ని విడవసరులే. అక్కడ ఉండి నువ్వు భక్తి చెయ్యు. భక్తి చేయడానికి భక్తి చేయడానికి భౌతిక వస్తువులు ఎన్నైతే ఉన్నావో దాన్ని అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. భక్తి చేయడం చూడండి, పాయింట్ అర్థం చేసుకోండి. ఈ విషయం చాలా మంచి పాయింట్. భక్తి చేయడానికి భౌతిక ప్రపంచంలో ఎన్నైతే భౌతిక వస్తువులు ఉన్నావో అవన్నీ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. దేనికి? మన ఇంద్రియ తృప్తి కోసం కాదు, అవి భక్తి సేవలోకి ఉపయోగించుకుంటున్నాం. ఆ భక్తి సేవలోకి ఉపయోగించుకోవడం కూడా అది ఒక భక్తే. ఇప్పుడు నేను గొంతుకు చించుకొని అరుస్తున్నాను అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు వందల వేల మందికి ప్రవచనాలు చెప్పాలనుకోండి, గొంతుకు ద్వారా కాదు, అప్పుడు మైక్ని మాధ్యం చేసుకోవాలి, లేదంటే నా గొంతుకు పోతుంది. అలా వాడుకోవడం, అది మైక్ ఏంటి? భౌతిక తత్వం, ఒక వస్తువు. ఆ మైక్ని కూడా భక్తిలో ఉపయోగించుకోవడము ఇది ఒక భక్తి. తర్వాత మైక్ని తయారు చేసిన కంపెనీ వాడు కూడా తరించబడతాడు. మీ దగ్గర కారు ఉందా? కారు కూడా భక్తిని ఉపయోగించుకోండి. భక్తిలో సైకిల్ ఉందా? సైకిల్. ఎవరు యోగ్యత తగ్గట్టుగా భగవంతుడు వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఆ విధంగా మనం వెళ్ళొచ్చు. మీ దగ్గర మా దగ్గర ఏం కార్లు ఉన్నవి? డబ్బా రేకుల కార్లు, ఇనప రేకుల కార్లు. అంతే కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ బంగారంతో తయారైన రథాలంట వాళ్ళ దగ్గర ఉన్న కార్లు, వెహికల్స్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్తా ఉంటారనమాట. ఆయన
ఆయన సమయంలో కొంతమంది ఆయన యొక్క డిసైపుల్స్ ఎవరైతే శిష్యులు ఉన్నారో ప్రవచనం చెప్పడానికి ప్రచారం చేయడానికి వెళ్తే అప్పుడు సమాజం నిందించారనమాట. నిందిస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తన వేషభాషాన్ని మార్చేసి 4 పీస్ బ్లేజర్ సూట్ ఆర్డర్ ఇచ్చి మంచి ఆ రాల్స్ రాగ్ ఏదో కారు ఉంది అప్పుడులోని, చాలా జమీందారులు వాడతారనమాట. జమీందారులు కూడా ఇంపాసిబుల్ అలాంటి కార్ కంపెనీకి ఆర్డర్ చెప్పి కారుని ఆర్డర్ ఇచ్చి తెప్పించాడనమాట. 4 పీస్ బ్లేజర్ సూటు బూటి వేసుకొని కారు మీద తిరిగి ప్రచారం చేశారంట. చూడు, ఇది ప్రచారం అనేది ముఖ్యము, ఎలా చేసామనేది కాదు. ఇవన్నీ యుక్త వైరాగ్యం అన్నమాట. వైరాగ్యం లోపల ఉండాలి, బయటికి చూపించకూడదు. పలుగు వైరాగ్యం చూపించకూడదు. ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. భక్తి చేయడానికి, భగవంతుని ప్రాప్తించడానికి అన్య భౌతిక వస్తువులు ఎన్నైనా వాడుకోవచ్చు. అది యుక్త వైరాగ్యం అంటారు. సో ఈ విధంగా నాకు మొన్న ఫోన్ చేసి ఒక వ్యక్తి, ఒక డివోటీ అడిగారు అనమాట, ప్రభు మీరు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, చాలా బాగుంటవి, మీరు అనేక తీర్థయాత్రలోని బయట కూడా చెప్తూ ఉంటారు, బాగుంటాయి, కానీ ఒకటి నచ్చలేదు. ఏంటిది? మీరు గుండు కొట్టించుకోవట్లేదు. నేను ఎందుకు కొట్టించుకోవాలి గుండు ఎందుకు కొట్టించుకోవాలి? నేను ఒక గృహస్థుడిని, ప్రవచనం చెప్పిన ఒక విధంగా ఉంటాను, నాకు భార్య బిడ్డలో నేను ఒక గృహస్థ జీవితం మెయింటైన్ చేయాలి, నేను ఎందుకు గుండు కొట్టించుకోవాలి? దీన్ని పల్గు వైరాగ్యం అంటారు అనమాట. యుక్త వైరాగ్యం మనకి భక్తి సిద్ధాంత సరస్వతి చెప్పారు, చూపించడానికి కాదు ఇవన్నీ వేష భాష. సో ఇక్కడ ఎంత చక్కగా రెడీ అయ్యారు. నిన్న అందుకే కదా మీకు చెప్పాను, చక్కగా రెడీ అయ్యి రండి అనేసి. సో బయట రెడీ అయినా, మనసులో రెడీ అయినా ఏదో ఒక విధంగా వచ్చారు. ఎందుకు? ఈ సబ్జెక్టు నేర్పడానికి, మనం తెలుసుకోవడానికి. సదస్య స్వర్ణభూషిత, బంగారంతో అలంకరించుకొని వెళ్తున్నారంట. చక్కగా వెళ్ళాలి. ఎప్పుడైనా ప్రవచనం వినడానికైనా చెప్పడానికైనా ఎవరికి భయపడవసరం లే. శాస్త్ర ప్రమాణం, పాండవుల ప్రమాణం. ఈ జనరేషన్లో చెప్పుకుంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ప్రమాణం మనకి. ఇంకా ఈ జనరేషన్, ఇంకా ముందుకి జనరేషన్లోకి తీసుకొస్తే భక్తి స్వరూప దామోదర్ మహారాజు గారు మనకి ప్రమాణం. ఆయన కూడా సూటు బూటు వేసుకొని పెద్ద పెద్ద సైంటిస్టులు మార్చేశారనమాట. ప్రభుపాద యొక్క ప్రియమైన శిష్యుడు అనమాట భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్. ఇది అరే ఇంతమంది మహారాజులు, సన్యాసులు వీళ్ళందరూ ఆచరిస్తారు, చూపించారు. మనకేమో పలుగు వైరాగ్యం వచ్చేస్తుంది. ఎక్కడైతే యుక్త వైరాగ్యం ఉండాలో అక్కడ యుక్త వైరాగ్యం నెట్టేసి పలుగు వైరాగ్యం మనం తెప్పించుకుంటున్నాం. చూడండి, ఇది ఎక్కడ న్యాయం? శాస్త్రం చక్కగా వినాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చెప్పే వాళ్ళ దగ్గర వినాలి ముందు, లేదంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత అన్వగచ్చన్ రదే విప్ర ఏ విప్రులారా, ఏ సూతుగోస్వామి చెప్తున్నారు, ఏ సౌనక ఋషులారా, అందరూ కలిసి అన్వగచ్చంత్ రదే విప్ర, అందరు కలిసి రథం కురుక్షేత్రం వెళ్ళారనమాట. అందరూ కలిసి కురుక్షేత్రం బయలుదేరారు. తర్వాత శ్లోకంలో, 3వ శ్లోకంలో చెప్తున్నారనమాట, భగవాన్ అపి విప్రస్సే రథేన ధనంజయ. వీళ్ళందరూ వెళ్ళారు, ఓకే, అందరూ వెళ్ళారు, పెద్ద ఆశ్చర్యకరం విషయం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవాన్ అపి ఏముంది? చదవండి అక్కడ 3వ శ్లోకంలో స్టార్టింగ్ ఏముంది? భగవాన్ అపి విప్రశ్యే. దాన్ని వేరు చేయండి. భగవాన్ ఒక శబ్దము, అపి ఒక శబ్దము ఉందా లేదా? భగవాన్ అపి. మరి వ్యాస వెళ్ళారు, వ్యాస అపి అనలేదు, ధర్మరాజు అపి అనలేదు, తర్వాత అంగీర అపి లేదా నారద అపి అన్నారా? ఎక్కడైనా ఉన్నదా? అందరికీ ఒకే సెంటెన్స్లో ఏం చెప్తున్నారు? వ్యాస ద్రోమ్య యస్తద. చూడండి, ఉపయోగించారు అక్కడ సూత గోస్వామి, అవునా? అందరికి కలిపి ఒకే సెంటెన్స్ లో పెట్టేశారు. కానీ ఇక్కడ
భగవంతుడు బయలుదేరితే అప్పి ఎందుకు అన్నారు? సూత గోస్వామి దీని మీద కొద్ది చింతన చేద్దాం. అంటే భగవంతుడు భగవాన్ అప్పి ఆ, ఋషి భీష్ముడు దర్శనం ఇవ్వడానికి, భీష్మాచార్యులకి దర్శనం ఇవ్వడానికి భగవంతుడు కూడా వెళ్ళాడు. ఉం? జగత్తుకు జ్ఞానం ఇచ్చిన భగవంతుడు, బ్రహ్మకి జ్ఞానం ఇచ్చిన భగవంతుడు, ఎక్కడ కురుక్షేత్ర రణరంగ భూమిలో గీతా జ్ఞానం ఇచ్చిన భగవంతుడు, ఆ భగవంతుడు భీష్ముడి దగ్గరికి వెళ్తున్నాడు. దేనికి? నా భక్తుడు అక్కడ అంబసాయి మీద పడుకొని ఉన్నాడు, నేను ఆయనకి దర్శనం ఇవ్వడానికి. అప్పి అప్పి అంటే కూడా, భగవంతుడు కూడా. ఇది సో ఎందుకు భగవంతుడు వెళ్తున్నాడు? భీష్మాచార్యులు ఏమైనా అంబసాయి మీద పడుకొని ఫోన్ కాల్ చేశాడా? అయ్యా కృష్ణ, నాకు మృత్యు ఆసన్నమైంది, నేను ప్రాణం త్యాగం చేయాలనుకుంటున్నాను, ఒకసారి రాయ్యా, నీ దర్శనం నాకు చూపించాయా. భీష్ముడు ఏమైనా ఉత్తరం ఏమైనా పంపించాడా? లెటర్ కానీ ఫోన్ ద్వారా కానీ ఏమైనా పంపించారా? చెప్పండి. మెసేజ్ ఏమైనా పంపాడా? చెప్పండి. లేదు. పంపలే. భీష్మాచార్యులు అక్కడ పడుకొని ఉన్నాడు, అయినా ఈయన నిర్ణయించుకున్నాడు. అప్పి అప్పి అంటే కూడా, భగవంతుడు కూడా. ఎందుకు బయలుదేరాడు? భక్తుడికి దర్శనం ఇవ్వడానికి. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం భగవంతుడిని వెతకడం కాదు, మనం ఎలాంటి కార్యం చేయాలి, ఎలాంటి మంచి పని చేయాలి, భగవంతుడే వెతుక్కొని మన దగ్గరికి వస్తాడు. అది మనకి ఈరోజు మనం భగవంతుడు మనకి విగ్రహాల్లో కనిపించడం లేదు, బయట కనిపించట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు, నామంలో కూడా భగవంతుడు కనిపించట్లేదు. కేవలం నామకే వస్తే జపమాల పట్టుకుంటున్నాము, కేవలం నామకే వస్తే శ్రవణం చేస్తున్నాము. భగవంతుడు నామంలో కనిపిస్తే నామము త్యాగం చేయము. భగవంతుడు భాగవత అక్షరాల శ్లోకాల్లో కనిపిస్తే ఈ భాగవతాన్ని కూడా మనం త్యాగం చేయము. మీరు అంటారు, మేము చదువుతున్నాం కదా, వింటున్నాం కదా. కాదు, ఇది వినినప్పుడు, ఆ నామజపం చేసినప్పుడు రోమాంచకంప అశ్రు తరంగ బాజే, తరంగాలు వస్తాయి, హృదయంలో ఒక తరంగాలు వస్తాయి. సముద్రంలో ఎలాగైతే తరంగాలు పెరుగుతావో అలాగే కెరటాలు ఉప్పొంగుతావంట. తర్వాత ఉప్పొంగినప్పుడు ఏమవుతుంది? అశ్రుధార, వాణి గద్గద, రోమాంచ, ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉంటాయి. నారదుల వారికి జరుగుతుంది కదా ప్రభుజీ అట్లాగని. అనేక ఋషులు మునులు పెద్ద పెద్ద సాధు భక్తులకి ఈ విధంగా ఇండికేట్ అయ్యావన్నమాట. ఇవన్నీ సూచనలు జరిగేవి. మనం భగవంతుడిని ఎతకడం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తారు, పిచ్చివాడా, భగవంతుడు నువ్వు ఎక్కడ ఎతుకుతావు, భగవంతుడు నువ్వు ఎతకలేవు, భగవంతుడు నీకు దొరకడు కూడాను. నువ్వు ఎలాంటి జీవితంలో ఒక కార్యం చెయ్యు, నిన్ను ఎత్తుక్కుంటూ భగవంతుడే వస్తాడు. అలాంటి కార్యక్రమం మనం చేయాలి, అలాంటి ధర్మమైన కార్యం చేయాలి. భగవంతుడు ఎత్తుక్కొని వస్తాడు మన ఇంటికి. ఈరోజు ఎలాగైతే భీష్ముడిని ఎత్తుక్కొని కృష్ణుడు ఎలాగైతే బయలుదేరుతున్నాడో, ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని స్థాపించాడు భగవంతుడు. సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు స్థాపించాడు. మనమేం వెతుకుతాము భగవంతుడిని? మనం ఎప్పుడు కూడా వెతకలేము. సో ఈ విధంగా భగవాన్ అపి ఇప్పుడే రథేన ధనంజయ, వీళ్ళందరూ కూడా పాండవులు బయలుదేరు. సతైర్వ రోచత నృప, వీళ్ళందరూ కూడా ఎలా కనిపిస్తున్నారు? వీళ్ళందరి మధ్యన ధర్మరాజు ఉన్నాడంట. ఇటువైపు పాండవులు, ద్రౌపది, తర్వాత ఋషి మునులు, వీళ్ళందరి మధ్యన ధర్మరాజు నడుస్తూ ఉంటే సాక్షాత్తు కుబేర ఇవ గుహ్యకే, కుబేరుడిలాగా ఉన్నారంట. కుబేరుడు వస్తున్నాడేమో, కుబేరుడు వస్తున్నాడు, భూమి మీద నడుస్తున్నాడు అని అనిపిస్తుంది అని సూత గోస్వామి ఇండికేట్ చేస్తున్నాడు. ఆహా, ఎంత చూడముచ్చటగా ఉంది దృశ్యము, ఎంత అద్భుతంగా ఉంది. సాక్షాత్ కుబేరుడే నడుచుకొని వస్తున్నాడు తన అనుచరులతోని, తన సోదరులతోని. ఇటువైపు సాధు సమాజము, ఇటువైపు తన ఫ్యామిలీ. కుబేరుడే నడుచుకొని రావడం కాదు, కుబేరుడు అంత ధనము కూడా ఉంది. రెండో సిద్ధాంతము, రెండో పాయింట్ ఏంటి?
కుబేరుడు అంత ధనం ఉందంట ధర్మరాజు దగ్గర. అయినా దీంట్లో ఇంకొక సిద్ధాంతం చూడండి, అయినా శోకిస్తున్నాడు. ధర్మరాజుకి కుబేరుడు అంత ధనం ఉందంట, అయినా దుఃఖితుడై ఉన్నాడు. దీన్ని బట్టి మన ప్రాక్టికల్ లైఫ్లో ఏం తీసుకోవాలి? ఈ రోజుల్లో ఎంతో మంది ధనం ఉంది, ధనంతో సుఖం రాదు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఏదో ఒక వెలుతు, ఏదో ఒక వెలుతు, ఏదో ఒక వెలుతు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రతి ఒక్క జీవుడు కూడా అసంతృప్తే. నడిచికొని వెళ్ళేవాడికి సైకిల్ మీద చూసిన వాడికి జల్సి, వాడి సైకిల్ పోకంట పోద్దా, నేను చూడకంట పోతానా. కాలక్రమంగా భగవంతుడి యొక్క కృపతో సైకిల్ దొరుకుతుంది. సైకిల్ మీద వెళ్తూ బండి మీద వెళ్ళేవాడికి మీద చూసి జల్సి, ఈ బండి పోకంట పోద్దా, నేను చూడకంట పోతానా. సో కాలక్రమంగా ఇటు బండికి దొరుకుతుంది. ఈ బండి మీద వెళ్తూ వెళ్తూ కారు మీద ఉన్నవాడికి జల్సి, ఈ కారు పోకంట పోద్దా, నేను చూడకంట పోతా, ఇటు కారు కూడా దొరికిద్ది. సో విమానం మీద వెళ్ళేవాడికి జల్సి, అసంతృప్తి. ఎంత దొరికినా అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. పూర్వానికి ఒక వ్యక్తి నారద మహర్షి కోసం తపస్సు చేశాడంట. నారద ముని కోసం. పూర్వాన ఒక వ్యక్తి నారద ముని కోసం తపస్సు చేశాడంట. భయంకరమైన తపస్సు. నారద ముని ప్రసన్నమయ్యాడు, వచ్చాడనమాట. భక్త, నీకేం కావాలి కోరుకు అనేసి. స్వామి, నాకు ధనం కావాలన్నాడు. అరే బాబు, నేను ఒక సన్యాసిని, పక్కడ బాబాని, సన్యాసిని, నా దగ్గర ధనం ఉండదు, భక్తి కావాలంటే చెప్పేస్తాననేసి. నాకు భక్తి వద్దు, ఏమొద్దు, నాకు ధనమే కావాలి. మరి తపస్సు చేశాడు, ఫలితం ఇవ్వాలి, ఫలం ఇవ్వాలి. ఫలం ఇవ్వకుండా ఉండిపోతే రుణపడిపోతాడు నారదముని. సరే, ఒక పని చెయ్యు, కుబేరుడి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర బోల్డ్ ధనం ఉంది, కుబేరుడు ఇస్తాడు. మరి కుబేరుడి దగ్గరికి వెళ్ళాలంటే మరి డైరెక్ట్గా వెళ్తే కుబేరుడు స్వీకరిస్తాడా? స్వామి, ఏదో మీరే రికమెండేషన్ లెటర్ రాయండి అన్నాడు. సరే, రికమెండేషన్ లెటర్ రాసి ఇట్లు నారద అని సంతకం పెట్టి చీటీ ఇచ్చాడనమాట. ఈ చీటీ ఉత్తరం చూపించు, చదవగానే నీకు ధనం ఇస్తాడు. కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళే చీటీ చూపించాడు. ఇట్లు నారద, నారద మహర్షి యొక్క ఫాలోవర్స్ అనుకుంటా, ఆయన రికమెండేషన్ మీద వచ్చాడని తొందర పని చేశాడు అనమాట. ఏమనుంది? ధనము కావాలను. సరే, ఎంతగా దానం కావాలి? ఏదైనా పాత్ర తెచ్చావా? బ్యాగ్ గట్ట ఏమైనా తెచ్చావా? పెట్టే బ్యాగు, ఏదైనా పాత్ర తెచ్చావా? తెచ్చాను, ఇదిగోండి పాత్ర ఉంది, ఈ పాత్రలో ఎంత పడితే అంత ధనం వేయండి. సో కుబేరుడు ఆదేశించాడు అనమాట తన అనుచరులకి, వెళ్ళి ధనం తీసుకురండి అనేసి. ధనం తెచ్చాడు, పాత్రలు వేసాడు. అయినా పాత్ర నిండట్లే, మళ్ళా తీసుకురండి. ఈ విధంగా ధనమంతా, తన ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, పాత్ర నిండట్లేదు. వెంటనే కుబేరుడు నారద మునికి ఫోన్ చేశాడు. ఏ నారద, ఎవరిని పంపించావు? నా ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, పాత్ర నిండట్లేదు. అప్పుడు కుబేరుడు పాత్ర చూశాడంట. ఆ పాత్ర అటు ఇటు చూస్తే ఏంటి? మనిషి యొక్క పుర్రె, మనిషి యొక్క బుర్ర అంట అది, పుర్రె. ఈ బుర్రలోని ఎంత నింపినా వెళితే అసంతృప్తే. ఈ బుర్రలో ఎంత నింపండి, అసంతృప్తే. అలాగే కుబేరుడు అంత ధనం ఉంది ఇక్కడ ధర్మరాజుకి, అయినా శోక సముద్రంలో మునిగిపోయాడు. సో ధర్మరాజు దేనికి మునిగిపోయాడు అది మీకు చెప్పాను, అది ఆంతరంగిక భావన. ఇది బహిరంగక భావన, మీకు ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను అనమాట. ఈరోజు అంత అసంతృప్తియే, ప్రతి దానికి అసంతృప్తి. అది లేదు, ఇది లేదు. అరే, ఉన్నదాంతో బ్రతుకు, సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళంగా ఉండు. నీ ఆలోచన అనేది ఉన్నతంగా ఉంచు. కానీ మన ఆలోచన నీచము. మన పరివర్తన, నడవడిక నీచమే. ఎందులో కూడా కరెక్ట్ కాదు, దేనిలో కూడా మార్కులు లేవు మనకి. సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు అన్నమాట. మనము ముందు మన ఆలోచనలు, ఆలోచన విధానము, ఇవన్నీ కూడా మార్చుకోవాలి.
సంతే రోచత ధర్మరాజు వీళ్ళందరినీ తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతో అందంగా కుబేరుడిలాగా శోభిల్లుతున్నాడంట. ఎంతో అందంగా కుబేరుడిలా శోభిల్లుతున్నాడు. సరే, వీళ్ళందరూ ఒక రథం మీద ఎక్కారు, వాళ్ళ రథాలు. అర్జునుడికి అన్నాడు అర్జున, కృష్ణుడు అన్నాడు అనమాట, అర్జున మన రథం అనేది ఒక సపరేట్గా ఉంది కదా, కురుక్షేత్రం యుద్ధ భూమిలో వాడాము, ఆ రథం మీద మనం వెళ్దాము. ఆ రథము పార్కింగ్లో ఉంది. ఆ పార్కింగ్ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళిద్దరూ రథం ఎక్కారనమాట. ఇప్పుడు రథం నడిపింది ఎవరు? కృష్ణుడు నడిపాడు. మరి మీకు కూడా ఇక్కడ డౌట్ రావచ్చు. యుద్ధంలో అంటే అర్జునుడు కోరుకున్నాడు, కృష్ణ మార్గదర్శనం చూపించు. రథం యొక్క మార్గదర్శనం, రోడ్డు యొక్క మార్గదర్శనము, జీవితం యొక్క మార్గదర్శనం రెండు చూపించు. రెండు ఎరిగిన వాడివి నువ్వు. సో జీవితం యొక్క మార్గదర్శనం చూపించాడు. అలాగే కురుక్షేత్రంలో ఎటు వెళ్తే ఎవరు ఎదురుపడతారు అనేది కూడా తెలుసును. ఇటు వెళ్తే కర్ణుడు ఉండడు, అటు వెళ్తే ఎవరు ఉండరు, చక్కగా యుద్ధంలోని సునాయాసంగా గెలవచ్చు. అన్ని మార్గాలు తెలిసిన వాడు కృష్ణుడు. మరి ఇక్కడ యుద్ధం అయిపోయింది కదా, ఇక్కడ అర్జునుడు నడపాలి. మరి కృష్ణుడు ఎందుకు? అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు, మరి ఎందుకు కృష్ణుడు? అర్జున నువ్వు ఇక్కడ కూర్చో, నేను రథాన్ని నడుపుతాను అని అన్నాడు అనమాట. ఎందుకు? ఈ రథసారథి అనేది ఒక పోజ్ ఏదైతే ఉందో భీష్మ పితామహకి అత్యంత ఇష్టమంట. రథసారథి ఏదైతే చిత్రం ఉందో, ఈ ఫోజ్, ఈ స్టిల్లు, కృష్ణుడు కూర్చోవడము, ధనంజయుడు వెనకాతలు కూర్చోవడము, కృష్ణుడు రథాన్ని నడపడము, ఈ స్టిల్ ఏదైతే ఉందో, ఈ స్టిల్లు భీష్మాచార్యులకి అత్యంత ఇష్టము. దీని నుంచి మనకేం అర్థమవుతుంది? మనము కూడా ఏ భావంతోనైతే భగవంతుడికి ప్రార్థన, భక్తి చేస్తామో అదే యొక్క స్వరూపాన్ని మనకి దర్శనం ఇవ్వడానికి అంత్యకాలంలో వస్తాడు. ఏ యదామాం భజంతంతే, ఏ యదామాం ఏ విధంగా అయితే నాకు భజన చేసావు, స్తదామ్యం భజామ్యం. కృష్ణుడు గీతలు చెప్తున్నాడు కదా, ఎగ్జాక్ట్లీ శ్లోకం నాకు అటు ఇటు అవుతుంది. సో ఏ విధంగా అయితే నాకు భజన చేస్తావు, భక్తి చేస్తావు, నేను ఆ విధంగా నీకు అనుగ్రహించడానికి నేను వస్తాను. ఏదమాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం, కృష్ణుడి గీతలో చెప్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ నిరూపించాడు అనమాట. ఒక శుద్ధ భక్తుడికి దర్శనం ఇవ్వడానికి ఎలాగా? తన శ్యామ సుందర రూపము మురళి వాయించుకుంటూ వెళ్ళొచ్చు, చతుర్భుజ నారాయణుడిగా వెళ్ళొచ్చు, అన్ని అవతారం ఏదైనా రూపం మీద వెళ్ళొచ్చు, రాముడిగా, కృష్ణుడిగా, ఏదైనా. కానీ సార్ కృష్ణ లీలలో అనేక రూపాలు ఉన్నవి, ఆయన లీలలు ఉన్నవి, అని అదేది కోరలే. భీష్ముడు ఏం కోరుకున్నాడు మనసులోని? పార్థసారథి రూపము, ఈ స్టిల్ ఏదైతే ఉందో ఆ స్టిల్ నాకు మంచిది, బాగుంటుంది, అది ఆయన ఉద్దేశం అనమాట. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, రథేనా ధనంజయ, ఏ ధనంజయ నువ్వు కూర్చో, నేను నడుపుతాను అని వెళ్ళాడనమాట. వెళ్ళి దృష్టాం నిపతితం భౌమ, దృష్టాం ఈ విధంగా, నిపతితం భౌమ దివ్యసిత త్రిమిన మరం, ఈ విధంగా వెళ్ళి ప్రణామేన పాండవ భీష్మ సానుగం సహ చక్రినాం, ఈ విధంగా అందరూ ప్రణామాలు చేశారు, భీష్ముడి దగ్గరికి వెళ్ళిపోయారు, కురుక్షేత్రం వెళ్ళిపోయారు. సో మీరు కూడా వెళ్ళారో లేదా తెలుగు మనసులో వెళ్ళిపోండి. ఏదైనా మనసును చెప్పండి, ఇవన్నీ మనసులోని మీరు ఊహించుకోండి. ఇవన్నీ కూడా పాండవులందరూ కూడా ప్రణామాలు చేశారు. పాండవులతో పాటు ఋషులు కూడా ప్రణామాలు చేశారు. తర్వాత విచిత్రం ఏంటంటే ప్రణామేన పాండవ భీష్మన్, తర్వాత ఏంటంటే విచిత్రము సానుగా సహ చక్రినాం, చక్రాన్ని ధరించిన చక్రధారి అయిన శ్రీకృష్ణుడు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి దండవత్ ప్రణామాలు చేశాడు. ఇది భగవంతుడు దండవత్ ప్రణామాలు చేశాడు. ఇక్కడ మనకి నిరూపణ ఏం జరుగుతుంది? భగవంతుడి కన్నా శ్రేష్ఠుడు భక్తుడు.
భగవంతుడి కన్నా శ్రేష్టం ఎవరు? భక్తుడు. అహం భక్త పరాధీన. శ్రీమద్ భాగవతం 9వ స్కందం దీనికి ప్రమాణము. నేను భక్తుల అధీనంలో ఉంటాను. భక్తులు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా నాట్యం చేస్తాను. కూర్చోంటే కూర్చుంటాను, నిలబడంటే నిలబడతాను. సో కర్ణాటకలో పురందర్ దాస్ అనే ఒక భక్తుడు ఉండేవాడంట. ఆంధ్రాలో అన్నమాచార్యులు ఎలాగో, సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రసిద్ధి చెందిన ఒక మహాభక్తులు పుట్టారు, జన్మ తీసుకున్నారు ఈ భారత భూమి మీద. కర్ణాటకలో పురందర్ దాస్ ఉండేవాడు. ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు అన్నమాట. పురందర్ దాసు భగవంతుడి కథలు వింటున్నాడంట కూర్చొని. పడుకొని వింటున్నాడంట. పడుకున్నప్పుడు అలవాటు కదా, నాకు చాలా మంచి అలవాటు ఏంటంటే నేను పడుకున్నప్పుడు లెక్చర్స్ వింటాను ఎక్కువ. సో పురందర్ దాస్ అలాగే భగవంతుడి యొక్క లీలలో లెక్చర్స్ వింటున్నాడు. భగవంతుడు అక్కడ కూర్చున్నాడు. అరే రే భగవంతుడు కూర్చున్నాడా, నేను పడుకొని ఉన్నానా అనేసి ఈయన కూర్చొని వింటున్నాడంట. ఈయన కూర్చున్నప్పుడు భగవంతుడు లేచాడు. అరే భగవంతుడు నిలబడి ఉంటే నేను కూర్చోడం ఏంటని ఈయన కూడా లేచాడు. ఇక ఈయన లేచినప్పుడు భగవంతుడు నాట్యం చేశాడంట. ఇక భగవంతుడు నాట్యం చేసినప్పుడు నేను కేవలం ఇలా ఉంటానా, ఒక స్టిక్ లాగా కర్రలాగా నేను కూడా నాట్యం చేస్తాను అనేసి ఇద్దరు కలిపి భక్త భగవంతుడు ఇద్దరు కూడా ఉదండన కీర్తన చేశాడంట అక్కడ. చూడండి, ఇది భక్తుల యొక్క భావన, భగవంతుడి యొక్క భావన, భక్తుల యొక్క భావన పరస్పరగా ఈ విధంగా ఉంటుంది. భక్తుడికి భగవంతుడి సేవ చేయాలని భావన ఉంటుంది, భగవంతుడికి భక్తుడికి సేవ చేయాలని భావన ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి సహా చక్రినాం, చక్రం ధరించిన వాడు, ప్రణామాలు చేశాడు. ఓకే, ఇక్కడి వరకు అర్థమైపోయింది. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను చూడండి. చక్రాన్ని ఎవరు ధరిస్తారు? సుదర్శన ఏ కృష్ణుడి దగ్గర ఏం చక్రం ఉంది? ఏం చక్రం ఉంటుంది చెప్పండి? సుదర్శనం ఎవరు ధరిస్తారు? కృష్ణుడు ధరిస్తాడా? విష్ణువు ధరిస్తాడు ప్రభుజీ. విష్ణువు ధరిస్తాడా? ఇంకెవరు చెప్తారు? చెప్పిన వాళ్ళు డ్రాప్ అయిపోయింది, చెప్పిన వాళ్ళు చెప్పండి. ఎవరు ధరిస్తారు? ఏ స్వరూపం మూర్తి ధరిస్తాడు? శ్రీరాముడా, శ్రీకృష్ణుడా, విష్ణువా, నారాయణ, ఏంటి ఏ అవతారం మీద ధరిస్తాడు సుదర్శనం? చెప్పండి. చెప్పకపోతే నేను చెప్తా, నాకే మార్కులు ఇవ్వాలి. చెప్తే మీకు ఇస్తాం, మీకు మార్కులు. చెప్పండి. విష్ణు కృష్ణుడు. ప్రభు వెంకటేశ్వర స్వామి అవతారం. ఆహా, అసలు కాదు. నరసింహ. విష్ణు కృష్ణుడు. ఎవరు ప్రభు? విష్ణు కృష్ణుడు. కాదు ప్రభు. నరసింహుడా ప్రభు. ఎవరు? నరసింహుడా? నరసింహ స్వామి ధరిస్తాడు చక్రాన్ని. దీనికి ప్రమాణం 7వ స్కందంలోనే ఉంది. నరసింహస్వామి ఒక్క అవతారమే సుదర్శనం చక్రం ధరిస్తాడనమాట. సో తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే, సహస్ర బాహు 1000 భుజాలతో కలిగిన వాడు కూడా నరసింహస్వామి. ఇంకెవరికి ఉండవు 1000 భుజాలు. ఏ అవతారం చూడండి, నారాయణ అవతారమా చతుర్భుజ, కృష్ణ అవతారమా ద్విభుజ. సో తర్వాత ఇవన్నీ మీకు ఓపెన్ చేస్తున్నాను. హరికి ఎన్ని భుజాలు ఉంటాయి? హరికి ఎన్ని భుజాలు ఉంటాయి? 4. నో, కాదు 4 చేతులు. కాదు 6 భుజాలు. హరికి 6 భుజాలు ఉంటాయి, షడ్భుజ. సో ఒక్కొక్క అవతారంకి ఈ విధంగా ఉంటాయి అనమాట. శ్యామసుందర్ కృష్ణుడికి ద్విభుజ, విష్ణుకి 4 చతుర్భుజ నారాయణుడు అంటాం. సో హరి అంటే ఎవరు? హరి అంటే ఎవరు? గజేంద్ర మోక్ష సమయంలో వచ్చిన ఆయనే హరి అన్నమాట. అప్పుడు హరికి జన్మించాడు అంటే అప్పుడు ఆ సమయంలో హరి ఆవిర్భవించాడు. 6 భుజాలు. మీ చిత్రపటం చూడండి. అంటే నారాయణుడు కాదా ప్రభు? చతుర్భుజ నారాయణుడు కాదా అప్పుడు వచ్చింది? కాదు, హరి వచ్చాడు. తేడా ఏంటి ప్రభు? హరికి నారాయణ. హరి అనేది ఇంకొక తల్లిదండ్రులు గర్భంలో జన్మిస్తాడు. నారాయణుడే. మనం చెప్పే కదా, క్యాండిల్స్ ఒకటే. సో వెలిగించిన క్యాండిల్, మెయిన్ క్యాండిల్ ఒకటి.
సో ఈ క్యాండిల్ అన్ని కూడా 100 క్యాండిల్ వెలిగిస్తాడు, అంతా ఒకటే, కానీ తత్వాలు వేరే. విష్ణుయే మళ్ళా హరి రూపంగా వృష్ణి గర్భుడుగా ఎవరో వస్తారు అనుకోండి సార్, ఎగ్జాక్ట్ నాకు అంతగా గుర్తుకు రావట్లేదు. వృష్ణి గర్భుడు హరి వస్తాడనమాట ఆ యొక్క మన్వంతరంలోని. ఆ చత్ చ- 4వ మన్వంతరంలో ఇది జరిగింది ఈ సంఘటన. శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో ఉంది. 4వ మన్వంతరంలో హరి జన్మిస్తాడు వృష్ణి గర్భుడుగా. అదే సో ఈ చాక్షుష విధంగా మంత్రం. చాక్షుష మన్వంతరం 4వ మన్వంతరంలో జరిగిందనమాట. సో అలాగైతే కృష్ణుడు ఎవరికి పుత్రుడు వచ్చాడు? దేవకి వసుదేవ నందబాబా కదా. అలాగే కృష్ణుడు పుట్టాడా? అంతకుముందు ఉన్నాడు కదా. అలాగే విష్ణు ఉన్నాడు కృష్ణుడు. అలాగే చాక్షుష మన్వంతరు గజేంద్ర మోక్షంలో హరిగా వచ్చాడనమాట. ఈ హరి వచ్చి మొట్టమొదటి దేనికోసం వచ్చాడు? గజేంద్రుడికి మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? 6 భుజాలు కలిగి. 1000 భుజాలతో నరసింహుడు ఉంటాడు, ద్విభుజ శ్రీకృష్ణుడు ఉంటాడు, 6 భుజాలు హరి. హరి ఉంటాడు. సో ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఆ? సో చక్రాన్ని కూడా ధరించిన వాడు ఎవరు? నరసింహస్వామి. సో మిగతా వాళ్ళందరూ కూడా అవతారాల్లో ఉంటవి, పిలిచినప్పుడు వస్తవి. ఎనీ టైం పట్టుకునేది నరసింహస్వామి. 24/7 అంటారు కదా, 24 గంటలు కూడా పట్టుకునే ఉండేది నరసింహస్వామి. చక్రాన్ని ధరించి ఉంటాడు. సో ఈ మన విధంగా విష్ణు స్వరూపంలో కూడా ఉంటారు కదా ప్రభు, చతుర్భుజంలో శంఖ చక్ర గదా హస్తం అంటారు కదా. ఉంటది. అది టెంపరీగా, తాత్కాలికంగా ఈ విధంగా. అసలు ఆయుధానికి అధిపతి ఎవరు? ఈ చక్రానికి ఆయుధానికి అధిపతి నరసింహస్వామి మనం చెప్పుకోవాలన్నమాట. నరసింహదేవుడు ఈ చక్రానికి అధిపతి అన్నమాట. వేణు ఎవరు ధరిస్తారు చెప్పండి? కృష్ణుడు. కృష్ణుడు. కోదండం ఎవరు ధరిస్తారు? రాముడు. రాముడు. సో ఇది కూడా అంతే. ఈ చక్ర ఆయుధాన్ని ధరించిన వాడు నరసింహస్వామి. సో అలాగని కృష్ణుడి దగ్గరకు రాదా? మెయిన్ ఆయనే కదా. రాముడి దగ్గర రాదా చక్రము? వస్తుంది. సో కోదండం కృష్ణుడు ధరించలేడా? ధరిస్తాడు. కానీ అది శోభనివ్వదు. శోభనిస్తుంది ఎవరికి? నరసింహదేవుడికి ఈ చక్రాన్ని శోభనిస్తుంది. అందరిని అసురు సంహారం చేశాడంట ఈ చక్రంతోని. ఇవన్నీ చాలా గుగ్య సిద్ధాంతాల ఆచార్యుల ద్వారా మనం కూర్చొని వెంటనే మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా ఏం చెప్తున్నారు? సహ చక్రినాం, చక్రాన్ని ధరించిన చక్రపాణి శ్రీకృష్ణుడు దండవత్ ప్రణామం చేశారు. సో ఈ విధంగా తత్ర బ్రహ్మ ఋషియో సర్వే దేవ ఋషి సత్తమ రాజర్షి సత్తమ తత్ర తన్ దృష్ట భరత పుంగవ. చూడండి ఎంతమంది ఋషులు. తత్ర బ్రహ్మ ఋషి సర్వే, బ్రహ్మ ఋషులు వచ్చారంట. ఋషుల్లో కూడా కేటగిరీ ఉంటది, అందరూ ఒకలా కాదు. కొంతమంది బ్రహ్మ ఋషులు అంటారు, కొంతమంది దేవ ఋషులు అంటారు, తర్వాత రాజ ఋషులు కొంతమంది అంటారు. సో ఈ వీళ్ళ యొక్క వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అనేది మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో మంది పర్వతో నారదో ద్రౌమ్య భగవాన్ బాదరాయణ బృహదస్తో భరద్వాజ వశిష్ఠ రేణికా సుత. తర్వాత శ్లోకంలో మీరందరూ కూడా 6, 7, 5, 6, 7, 8, 9 వారు చదువుకుంటండి. చక్కగా మనం రేపు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇక ఎవరైనా